కర్మఫలం, పుణ్యఫలం. చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడటం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దూరంలోనే పడ్డది. ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి. ఆ బస్సులో ఉన్న ఒక పెద్దాయన ఇలా అన్నాడు, చూడండి, మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టుని ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు. ఒక్కరి కోసం అందరూ చస్తారో, అందరి కోసం ఒక్కరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావటానికి సిద్ధపడ్డారు. మొదటగా ఆ పెద్ద మనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలామంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. కొందరు జాలిపడుతూ చూడసాగారు. అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవటానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా, వీల్లేదు అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిని కాదు, ఆ బస్సుపై. అవును, బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లే ఇంతవరకు ఆ బస్సును ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో ఉన్నవారు వారి వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలిసి ఉండటం వల్ల ఇతని పుణ్యఫలము, దీర్ఘాయుషు వారిని అందరినీ కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం వారంతా మృత్యువాత పడటం జరిగింది. కర్మఫలం, పుణ్యఫలం అంటే అదే కాబోలు. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ ఈ క్రెడిట్ అంతా మనదే అని అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, మన కింద పనిచేసే వారిది కావచ్చు, లేదా
మన శ్రేయస్సును కోరే స్నేహితులది, బంధువులది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతోమంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం. వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు. ఒక సినిమాలో చెప్పినట్లుగా బాగుండటం అంటే బాగా ఉండటం కాదు, అందరితో కలిసి ఆనందంగా కలిసి ఉండటం అని అర్థం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.